హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ అప్లోనే ఉన్నాయి కానీ బ్యాంక్ నిఫ్టీ అంత అప్లో లేవు. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ అప్ బై ఆల్మోస్ట్ 738 పాయింట్స్ బికాస్ ఆఫ్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ కోటక్ మన ఇండస్ఇండ్ బ్యాంక్ అదే స్టార్ ఈరోజు యాక్చువల్లీ. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఎక్కడో 1100 దగ్గర నుంచి ఆల్మోస్ట్ న్యూస్ బేస్డ్ 600గా పడింది కదా. ఇప్పుడు అది కొంచెం పెరగడం మొదలు పెడుతున్నది. ఈరోజు అబ్బాయి ఆల్మోస్ట్ 6.5% అప్లో ఉంది, అప్ ట్రెండ్లోనే ఉంది. అది ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకి నెక్స్ట్ 4-5 డేస్లో తెలుస్తుంది. ఈ మిగతా స్టాక్స్ కూడా కొన్ని అన్నీ ఆల్మోస్ట్ టీసీఆర్ అబవ్ ఉండి అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఈరోజు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అది టీసీఆర్ 1351 దాని టీసీఆర్ దానిపైనే క్లోజ్ అయింది అది. సో రేపు కూడా అప్ ఉంటుందా లేదంటే రేపు ఏమైనా రివర్స్ అవుతుందా బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకోవాలి. కానీ నిఫ్టీ అయితే మీరు ఈరోజు ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయినా అది ఎండ్ ఆఫ్ ద డేకి అది కాస్త బాగానే రీజనబుల్గా అప్ వెళ్ళింది. అది ఆల్మోస్ట్ 130 వరకు నిఫ్టీ అయితే మీకు 23,344 దగ్గర ఓపెన్ అయింది. ఫస్ట్ డౌన్ వెళ్ళి ఫస్ట్ లో దగ్గరికి వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ డౌన్కి వెళ్ళింది, మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ 130 ఆ టైంకి ఎస్పెషల్లీ 132 అక్కడి నుంచి మొదలైంది. మీకు ఒక 5-10 మినిట్స్లో మీకు చాలా ఫాస్ట్గా 100 పాయింట్లు పెరిగిపోయింది. అంటే మీకు 23,290 ఉన్నప్పుడు 290 ఉన్నప్పుడు అది అంటే ఇక్కడ మీరు చార్ట్లో చూసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. అక్కడ నుంచి హార్డ్లీ 10 మినిట్స్ లోపల మీకు 398కి వెళ్ళిపోయింది. అంటే నియర్లీ ఒక 100 పాయింట్స్ ఆల్మోస్ట్ హార్డ్లీ 10 మినిట్స్లో పెరిగిపోయింది. అది ఎలా పెరిగిపోయిందని చార్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. సో రేపు మీరు వాచ్ చేయాల్సింది లెవెల్ ఏం వాచ్ చేయాలంటే 23,458 ఇస్ లెవెల్ టు వాచ్. రేపు మీకు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది మనకి. అది నిఫ్టీ బ్లాస్ట్ అవుతుందా లేదంటే ఫ్లాట్ అవుతుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే 2, 3, 4, 5, 8 దాటితే ఇంకొక 100 పాయింట్లు పెరిగే అవకాశం ఉంటుంది. దాటుతుందా లేదా అనేది రేపు చూసుకోవాలి. అది కానీ ఒకవేళ దాటకపోతే కిందకు వస్తే మనకు 2370 లెవెల్ ఉందని చెప్పి ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆ లెవెల్ దగ్గర మీరు వెయిట్ చేయొచ్చు. అక్కడి నుంచి కానీ అది పడకుండా కానీ ఫర్దర్ ఉంటే అప్పుడు మీరు యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చి 53,287 దీన్ని దాటితేనే ఫర్దర్ పైకి వెళ్తుంది, లేదంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనకి యూఎస్ మార్కెట్ తీసుకుంటే నేను ఆల్రెడీ నిన్న చెప్పాను కదా మీకు. నిన్న నా థంబ్నెయిల్ చూడండి, ఇక్కడ మీకు ఇచ్చున్నారు. థంబ్నెయిల్లో మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. అది S&P 500 5465 ఉంది. అది కానీ దాటితేనే పెరుగుతుంది, లేదంటే పెరగదు, అప్ ట్రెండ్ ఉండదని చెప్పాను, పడుతుందని చెప్పాను. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న చూడండి 5326. అంటే మీకు ఆల్మోస్ట్ 5465 అక్కడ 5326 అంటే నియర్లీ అరౌండ్ 140 పాయింట్స్. ఇంకా డౌ జోన్స్ తీసుకుంటే మీకు 40,500 ఇస్ ద లెవెల్ టు వాచ్ అని చెప్పాను. ఆ 40,500 లెవెల్ తీసుకుంటే మీకు అది ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది మీకు నేను రికార్డ్ చేసేదానికి ట్రేడ్ అవుతుంది 40,100 ట్రేడ్ అవుతున్నది. 40,550 ఇస్ ద లెవెల్ టు వాచ్ అని చెప్పాను మీకు. మీరు నిన్న వీడియో వాచ్ చేసుకోండి. అది ఇప్పుడు కూడా నేను చూపించి ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. కానీ ఈరోజు ఆ 40,000 దగ్గర నుంచి ఏమైనా బౌన్స్ అవుతుందా, పైకి వస్తుందా లేదా అనేది ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మనకి తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడ క్లోజ్ అవుతుంది అది చూసుకోండి ఫస్ట్. సో ఎల్లుండి మనకి రేపు ఎక్స్పైరీ, తర్వాత ఎల్లుండి ఫ్రైడే మోస్ట్లీ వరల్డ్ మొత్తం హాలిడే ఉంటుంది, గుడ్ ఫ్రైడే కాబట్టి చాలా మటుకు మెయిన్ ఎక్స్చేంజెస్ అన్నీ హాలిడే ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. సో అలా అయితే ఈరోజు మార్నింగ్ ఒకవేళ ఈరోజు నైట్ ఒకవేళ డౌన్లో ఉన్న డవ్ ఫ్యూచర్స్ రేపు పొద్దున కొంచెం అప్లో ఉన్నాయనుకోండి, అది మనకి ఎంకరేజింగ్ ఉంటుంది మన మార్కెట్కి. ఎందుకంటే అది కూడా డవ్లో కూడా కవరింగ్ జరిగితే రేపు మార్నింగ్ ఫ్యూచర్స్ మనం చూసేటప్పటికే పొద్దున్నే ఒక 60-70 పాయింట్లు లేదా ఒక 100 పాయింట్లు అప్ ఉండే అవకాశం ఉంటుందేమో. ఒకసారి రేపు చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ డౌ జోన్స్ ఆల్రెడీ లెవెల్స్ని మీకు ఇచ్చినాను చూడండి. ఈ డౌ జోన్స్ లెవెల్స్ ఈ 3 లెవెల్స్ దాటితేనే యూఎస్ మార్కెట్స్కి అప్ ట్రెండ్ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ ట్రేడింగ్ బిలో దిస్ లెవెల్స్ కాబట్టి అది డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు. యాజ్ ఆఫ్ నౌ ఇది కిందే ఉన్నాయి, అందుకని మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు. తర్వాత మనకి ఈ చార్ట్స్, నిఫ్టీ చార్ట్ చూస్తాం ఈరోజు నిజంగా నిఫ్టీ చార్ట్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా వాచ్ చేయాల్సిన చార్ట్ ఇది. ఎందుకంటే ఈ ఒక్క చార్ట్ని చూస్తే మీకు అర్థమవుతుంది అసలు వేరే చార్ట్స్కి మన చార్ట్కి డిఫరెన్స్ ఏదని చెప్పని. మార్నింగ్ ఓపెన్ అయింది మీకు చూడండి 23,344 దగ్గర ఓపెన్ అయింది. నిఫ్టీ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. అది ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది 23,290 దగ్గరికి వెళ్ళింది. ఓపెన్ బ్రేక్ అయితే కిందకి వెళ్ళాలి, మనం ఫస్ట్ లో దగ్గరికి వచ్చింది. అది ఇప్పుడు 9:15 ఓపెన్ అయిన వెంటనే వచ్చింది కిందకి. అక్కడ మీకు 9:15 ఆ టైంకి మళ్ళీ ఓపెన్ క్రాస్ అయిన తర్వాత మీకు
9:38కి మీకు ఫస్ట్ హైక్ వచ్చింది మళ్ళీ, అంటే 23,344 దగ్గరికి వచ్చింది. మళ్ళీ మీకు 10:19 నిమిషాలకి మీకు ఓపెన్ బ్రేక్ అయింది. మళ్ళీ అది మీకు 10:35 ఫస్ట్లోకి వచ్చింది. 10:47కి ఓపెన్ ఫస్ట్లో క్రాస్ అయింది. మళ్ళీ 12 గంటలకి మీకు ఓపెన్ దగ్గరికి వచ్చింది. కరెక్ట్గా 13 అంటే 1:21 మీకు మళ్ళీ ఓపెన్ బ్రేక్ అయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది చూడండి, లో 1 దగ్గరికి వచ్చింది, 23,290. ఇంతే ఈ లెవెల్స్ మధ్యలోనే తిరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి చూడండి కరెక్ట్గా 1:52 మీకు అది బ్రేక్ అంటే బై సిగ్నల్ వచ్చింది మనకి. అది చూడండి నేరుగా ఓపెన్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు హార్డ్లీ నాట్ ఈవెన్ 6 minutesలో అది ఓపెన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే మీకు 22,290 ప్లస్ 22,344, అంటే మీకు దగ్గర ఒక 50 పాయింట్ల పైన పెరిగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ 22,398కి వెళ్ళిపోయింది. అది కూడా మీకు హార్డ్లీ అనదర్ 2 minutesలో, అంటే టోటల్ మీకు 7 minutesలో మీకు 100 పాయింట్లు పెరిగిపోయింది నిఫ్టీ. ఆ టైంలో చాలామంది నష్టపోయి ఉంటారు యాక్చువల్లీ, ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మూమెంట్. కానీ అప్పుడు జరిగింది ఎందుకు సడన్గా జరిగిందంటే, అప్పటి వరకు డవ్ ఫ్యూచర్స్ -200 అలా డౌన్ ఉన్నవి, ఒకేసారి సడన్లీ ప్లస్కి వచ్చేసాయి. అది +150 అలా వచ్చాయి. అందుకోసం సడన్లీ అప్ స్వింగ్ ఇన్ ద మార్కెట్ వచ్చింది. ప్లస్ మన స్టాక్స్ కూడా హెవీ వెయిట్ స్టాక్స్ అని దే స్టార్టెడ్ మూవింగ్ ఫర్దర్. అందుకోసం అంటే ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటివన్నీ పైకి తీసుకోవడం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి పైకి వచ్చింది. పైకి వచ్చి 23,398 దగ్గరికి క్లోజ్ అయింది. దాని తర్వాత అది క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ టు వాచెస్ 23,452, అది లెవెల్, దాని లెవెల్ అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. సో రేపు ఎలా ఉంటుంది అనేది మీరు వాచ్ చేసుకోవాలంటే మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఈజ్ 23,458 ఈజ్ ద లెవెల్ టు వాచ్. అది మీరు వాచ్ చేసుకోండి. 23,458 అది లెవెల్ వాచ్ చేసుకోవాల్సింది మీరు. అది వాచ్ చేసుకోండి. దానిపైన కానీ ఉంటే 100 పాయింట్లు పెరుగుతుంది, దాని కింద కానీ ఉంటే 100 పాయింట్స్ కిందకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చార్ట్ చూసుకోండి మీరు. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ చూసుకుంటే మీకు చూడండి, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కిందకు వచ్చింది, ఫస్ట్లో టచ్ అయింది. అది కూడా బ్రేక్ అయ్యి దానికి నెక్స్ట్ లెవెల్కి రావాలి. అక్కడి వరకు వచ్చింది. అక్కడి వరకు ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చి 471 లో, అది 449కి రావాలి. రాకుండా అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి చూడండి వరుసగా ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఓపెన్ దగ్గర మీకు ఆల్మోస్ట్ 11 గంటల వరకు ఓపెన్ దగ్గర ఉంది. తర్వాత ఫస్ట్ హై, ఆ ఫస్ట్ హై దగ్గర కూడా మీకు చూడండి ఆల్మోస్ట్ మీకు 2 వరకు ఆల్మోస్ట్ ఫస్ట్ హై దగ్గర ఉంది. అక్కడి నుంచి ఒకసారి 157, అంటే 1:57 ఎవరి మినిట్కి ఆల్మోస్ట్ చేంజ్ అవుతూ వస్తుంది. అంత ఫాస్ట్గా పెరిగిపోయింది. అంటే 52,812, 52,934, 53,034 ఈ లెవెల్లో పెరుగుతూ వస్తుంది. లాస్ట్లో క్లోజ్ అయింది 53,109 దగ్గర క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఉంటుంది కాబట్టి మొమెంటం కూడా రీజనబుల్గానే ఉంటుంది. దాన్ని మీరు వాచ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సంబంధించింది. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ డీటెయిల్స్ ఇవి. దీంట్లో ఏదైనా మీరు స్టాక్స్ కావాలని అడిగితే మీకు మేము ఏ స్టాక్స్ అయినా సరే మేము ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం. విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. అంటే మన యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్స్లో అడగండి, నేను పోస్ట్ చేసేదాన్ని ట్రై చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు అడిగినవన్నీ పోస్ట్ చేశాను, కానీ కొన్ని స్టాక్స్ అవి డేటా అప్డేట్ సరిగా అవ్వలేదని చెప్పి నేను దాని డీటెయిల్స్ ఇవ్వలేదు. అది రేపు మార్నింగ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ స్టాక్స్. తర్వాత మీకు ఇప్పుడు ఈరోజు క్లోజ్ అయింది ఆల్రెడీ చెప్పాను కదా మీకు. నిఫ్టీ క్లోజ్ అయింది 108 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 309 పాయింట్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మీకు 738 పాయింట్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచ్ 53,287 ఇస్ ద లెవెల్ టు వాచ్ అని ఆల్రెడీ చెప్పాను కాబట్టి దాన్ని మీరు చూసుకోండి. తర్వాత ఇంకా ఎఫ్ఐఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా బయర్స్ ఉన్నారు. తర్వాత డిఐఎస్ ఈరోజు కూడా సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఇక్కడే కనిపిస్తున్నది మీకు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద నెట్ బయింగ్ ఇన్ ద ఎక్స్చేంజ్. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ టుడేస్ దిస్ వన్. రేపు ఒక్కరోజు వర్కింగ్ డే, తర్వాత ఎల్లుండి మనకి ట్రేడింగ్ లేదు కాబట్టి రేపు ఒక్కరోజు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ట్రేడ్ చేసేది ఎక్స్పైరీలో అద్భుతాలు జరుగుతాయని అటువంటి ఇమాజినేషన్లోకి రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి ఇన్ ద మనీ ట్రేడ్ చేయండి. మేము ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి ఒకటి స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయిందో ఆ స్ట్రైక్ ప్రైస్ ఒక కాల్ పుట్టిస్తుంటాం స్ట్రాడిల్ కోసం అని చెప్పని. దానికన్నా కిందవి ఒక కాళ్ళు ఎంతమంది పుట్టు కూడా ఇస్తుంటాం. కాబట్టి ఓన్లీ మేము ఇచ్చినవి మాత్రమే మీరు చూసి సిగ్నల్స్ చూసి ట్రేడ్ చేసుకోండి. తప్పకుండా యూ విల్ హ్యావ్ బెటర్ ట్రేడింగ్ కంఫర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూగా చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.